వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ని నకిలీ మద్య కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చూస్తుంది ఏంటి అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు దేవినేని అవినాష్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ కేసును మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఒక తప్పుడు కేసు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసు అన్యాయంగా ఇరికిచ్చాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఈరోజు జోగి రమేష్ గారి మీద తప్పుడు కేసు. కల్తీ మద్యం చేసింది ఎవరో తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ తంబలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, జనార్దన్ రావు, ఎవరు వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళు తప్పు చేస్తే దాన్ని బయటపెట్టి నకిలీ మద్యం నిబనిపత్నాలు జరిగే ప్రాంతాన్ని జోగి రమేష్ గారు బయట పెడితే ఈరోజు ఆయన మీద తప్పుడు కేసు పెట్టి దొంగ సాక్ష్యం జనార్దన్ రావుతో చెప్పించి 15 రోజులుగా ఆయన చెప్పుతున్నారు, నేను దేనికైనా రెడీ, విచారణకు రమ్మన్నా వస్తా, సిబిఐ ఎంక్వైరీకి వేయమన్నా వేయండి, రెడీగా ఉన్నాను, కుటుంబ సమేతంగా వెళ్ళి సాక్ష్యం ప్రమాణం చేశారు. అయినా ఇంకా ఈరోజు ఉదయం మాజీ మంత్రిని చూడకుండా, ఒక బీసీ నాయకులని గారు చూడకుండా దొంగల్లాగా వెళ్ళి తలుపులు పగలగొట్టి ఇంట్లో మహిళలు ఉన్నారు అనేది గారు చూడకుండా ఈరోజు పోలీసులు వ్యవహరించే తీరు చాలా బాధాకరం. తప్పకుండా జోగి రమేష్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా మద్దతు ఉంటుంది. ముఖ్యంగా పార్టీకి సంబంధించి మీ అధినేత స్పందన ఏ విధంగా ఉంది సార్ ఈ అరెస్ట్కి సంబంధించి? ఈరోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారికి, ఆయన కుటుంబానికి అండగా ఉంటున్నారు. మా లీగల్ సెల్ అందరిని గారు పంపించారు. మొత్తం లీగల్గా కానివ్వండి అన్ని విధాలుగా జోగి రమేష్ గారికి అండగా ఉండి ఆయన ఈ కేసులో నిజాయితీగా బయటకు వస్తున్నారు జరుగుతుంది. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఈ కేసులో పూర్తిగా కూడా నిజాయితీగా ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ దేవినేని అవినాష్ చెప్తున్నటువంటి పరిస్థితి.